తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వక్రించి బుధుడు వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు, అంటే జన్మరాశిలోకి వస్తున్నాడు. మామూలుగా అయితే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలోకి వచ్చినటువంటి బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కానీ ఇప్పుడు జన్మరాశిలోకి బుధుడు వచ్చాడు, అది బుధుడి స్వక్షేత్రము, సొంత రాశి, పైగా వక్రించి వస్తున్నాడు. దానివల్ల మిథున రాశి వాళ్ళకి ఈ బుధుడి వక్రగమనం అనేది ఊహించని ఖర్చులను కలిగింపజేస్తుంది. మామూలుగా అయితే గనక బుధుడు జన్మరాశిలో కెరీర్ పరంగా కొద్దిపాటి ఇబ్బందులను కలిగింపజేస్తాడు. కానీ ప్రస్తుతం మిథున రాశి వాళ్ళకి బుధుడు వక్రించి వాళ్ళ రాశిలోకి వచ్చాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఊహించని విధంగా ఖర్చులు అనేటటువంటివి పెరిగే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ విషయంలో మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే మిథున రాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఈ బుధుడి వక్రం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి మనసును సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా సంయమనం పాటించాలి. తొందరపాటు మాటలు మాట్లాడినట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. కానీ వక్రించి సొంత రాశిలోకే వస్తున్నాడు కాబట్టి కెరీర్ పరంగా మాత్రం మిథున రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తాడు.